Hi guys, this is Haripriya. Welcome back to my channel. So ఇది మళ్ళీ we are back home అనమాట. This is where I started my YouTube 2 years back and we came a long way అనమాట. And thank you so much for all the support. ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఇంకొక కైండ్ ఆఫ్ సిరీస్ వీడియోస్ అవి ఉంటాయన్నమాట, కొంచెం డిఫరెంట్గా. బట్ అలాగే సపోర్ట్ చేయండి, చేస్తారు అని కూడా అనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే ఇది నేను నా ఎంగేజ్మెంట్కి అండ్ ప్లస్ వెడ్డింగ్కి కలిపి తీసుకున్న కొన్ని ఎసెన్షియల్స్ అనమాట. మేకప్, స్కిన్ కేర్ రెండు కలిపి. ఎందుకంటే నా మేకప్ నేనే చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ మై స్కిన్ లుక్ సో మచ్ బెటర్ అనమాట. మీకు నా ప్రీవియస్ వీడియోస్ నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు తెలుసుంటుంది. ఇది నో ఫిల్టర్, నో మేకప్, నథింగ్ అనమాట. ఈవెన్ లిప్స్టిక్ కూడా లేదు. సో అంత రాగా ఉందన్నమాట ఫేస్. కుట్టి వెలసింది. చెప్పు కుట్టి, మీ కింద ఉంది, కింద కాదు బయట. పాప హిమా నేను ఇద్దరం పైన ఉండేసరి టక్ టక్ పైకి వచ్చింది. అండ్ ఈరోజు ఈ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కువేం కాదు, అన్నీ అండర్ 700, అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి. 1-2 మాత్రమే కొంచెము హై అండ్, బట్ ఇది వర్త్ అనమాట. సో మరెందుకు డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ అయితే మనకు ఏమంటారు, స్కిన్ కేర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అది సన్ స్క్రీన్ అనమాట. ఇది బాడీ సన్ స్క్రీన్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను మహాబలిపురం వెళ్ళినప్పుడు మొత్తం ట్యాన్ అయిపోయింది. అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, అయ్యో బాడీ సన్ స్క్రీన్ కూడా యూస్ చేస్తూ ఉంటే బాగుండే అని చెప్పి అనిపించి. సో అప్పుడు తీసుకున్నా అండ్ యూస్ చేస్తున్నాము. థిక్గా ఉంటుంది. నేను 1 వీక్ అవుతుంది. సో నాకేం పెద్ద ఆ డిఫరెన్స్ వెంటనే తెలియదు కదా. సో అదొకటి. నెక్స్ట్ హెయిర్ మనం ఆబ్వియస్లీ కొంచెమన్నా స్టైల్ చేస్తాము, హీట్ బ్లో డ్రైర్, స్ట్రైట్నింగ్ ఏదో ఒకటి చేస్తాం కదా. సో కంపల్సరీగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది ఖచ్చితంగా తీసుకొని ఇట్స్ అ మస్ట్ అనమాట. ఎందుకంటే హెయిర్ పాడైపోద్ది. నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ చాలా హైడ్రేషన్ ఇస్తుంది అనమాట అండ్ కొంచెం కాస్ట్లీ కూడా, అరౌండ్ 1500, 1450 సంథింగ్, బట్ వర్త్ అనమాట. చాలా క్వాంటిటీ వస్తుంది అండ్ మీకు సేల్ ఏదైనా ఉంటే అరౌండ్ 900, 1000లోనే వస్తుంది అనమాట. అది ఏంటి అంటే ఇది వండర్ సెరమైడ్ మోచి టోనర్ అని చెప్పని ఇచ్చింది. నేను మోర్ దెన్ 1 మంత్ నుంచి వాడుతున్నాను. సో ఇంతే అనమాట వాడింది. సో మీకు ఇంకా ఇది 1/2 లీటర్ బాటిల్, 500 ml. సో మీకు ఈజీగా 7-8 months వస్తుంది అనమాట ఈ బాటిల్. అండ్ ఇది బేసిక్గా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను ట్రెటినాయిన్ యూజ్ చేస్తాను కదా. సో నాకు మార్నింగ్కి మొత్తం పీల్ అయిపోయేది అనమాట స్కిన్. సో నాకు ఎక్కువ ఎక్స్ట్రా హైడ్రేషన్ కావాల్సి వచ్చేది. బేసిక్గా అది ఆయిలీ స్కిన్ కాస్త నాది డ్రై స్కిన్ లాగా అయిపోయింది అనమాట. అందుకని చెప్పి ఇంకా నేను నాకు ఆ ఎక్స్ట్రా హైడ్రేషన్ కోసం తీసుకున్న టోనర్. బేసిక్గా నేను టోనర్స్ యూజ్ చేయను. ఐఎమ్ సారీ, పక్కన కుట్టి వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు రూమ్ బయట మాట్లాడుతున్నారు. ఇది అనమాట, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. మీరు మార్నింగ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు అది. అండ్ నెక్స్ట్ వచ్చి సేమ్ సన్ స్క్రీన్ అనమాట, విష్ కేర్దే. ఇది నేను అంతకుముందు నయాసిన్మైడ్ది యూజ్ చేశాను. ఇది నేను ఈ వేరియంట్ ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా, బేసిక్ ఫేస్ సన్ స్క్రీన్. సో పెద్ద ఇదేం లేదు. అండ్ నెక్స్ట్ ఇందులో మోస్ట్లీ మేకప్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది నేను కొన్ని అమెజాన్ ఒకటే 2 అమెజాన్ నుంచి తీసుకుంటున్నా. రెస్ట్ ఎవ్రీథింగ్ నైకా నుంచే తీసుకుంది. ఊరికే ర్యాండమ్గా తీస్తాను. ఇది ఐలైనర్ ఫ్రమ్ జూడియో అనమాట. ఇది బాగుంటుంది, పిగ్మెంటెడ్గా అట్లా ఉంటుంది అండ్ తక్కువ ప్రైస్ నాకు గుర్తులేదు. అండ్ షార్ప్నర్ ఇందులోనే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే లిప్ లైనర్ కానీ ఐబ్రో పెన్సిల్ కానీ అది చేసుకోవడానికి ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ ఇది ఐబ్రో పెన్సిల్ అనమాట. నా దగ్గర ఉన్న పాతదే, కొత్తది తీసుకున్నదేం కాదు. అండ్ మీకు ఇంకొక టిప్ ఏంటి అంటే మీ దగ్గర ఏదైనా లైట్ లిప్స్టిక్ ఉండింది అనుకోండి, మీకు అది ఇప్పుడు మీకు లైనర్ కావాలి. బట్ నాకైతే చాలా పిగ్మెంటెడ్ లిప్స్, బ్రౌన్ లిప్ లైనర్ కానీ ఏ లిప్ లైనర్ బేసిక్గా కనిపించదు. నేను లిప్ లైనర్ అప్లై చేశానని నేను ఏం చేశాను, అందుకని నేను స్పెషల్గా ఒక కాటుక తీసుకున్నాను అనమాట. సో ఈ కాటుకని ఇక్కడ లైన్ చేసుకొని రిమైనింగ్ లిప్స్టిక్ అప్లై చేసుకొని స్మచ్ చేసుకుంటాను అనమాట. సో దానివల్ల ఏమంటారు అబ్బా ఆ వర్డ్ ఏదో యూజ్ చేస్తారు కదా,
స్కిన్ బేసిక్గా సెట్ అవ్వదు కదా, సో అలా అవ్వకుండా అది ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్ మీకు చెప్పాలంటే. ఇన్ కేస్ మీకు ఏ లిప్ లైనర్ సరిపోవట్లేదు, పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయి అంటే యూ కెన్ యూస్ కాజల్ యాజ్ అ లిప్ లైనర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది లిప్ లైనర్ పాతదే, నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. సో ఎసెన్షియల్స్ చెప్పాలంటే అన్నీ నేను కొన్నవే కాదు, నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. అండ్ నా దగ్గర లేనివి నాకు ఎసెన్షియల్ అనిపించినవి కూడా తీసుకున్నాను. అండ్ ఇది మేబ్లిన్ లిప్స్టిక్ అనమాట. షేడ్ చాలా మంది అడిగిన షేడ్ అనమాట ఇది, 50 ఓయగర్. ఇన్ కేస్ మీరు బ్రౌన్ స్కిన్ గర్ల్స్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ దిస్. ఈ పర్టికులర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చాలా స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. తీసుకుందాం వద్దా అని చెప్పి నేను ఆల్మోస్ట్ 1 ఇయర్గా ఆలోచించి ఇంకా సరేలే లాస్ట్లో ఇంకా తీసుకున్నాను అనమాట. ఇది ఎల్ఫ్ హాలో గ్లో అని వస్తుంది కదా, ఇది కొంచెం కాస్ట్లీ ఐటమే, బట్ వర్త్ ద ప్రైస్ అనమాట. జస్ట్ అప్లై చేసుకొని కాసేపు దానికి టైం ఇవ్వాలి. బేసిక్గా స్కిన్ కేర్ కానీ మేకప్ కానీ టైం ఇవ్వండి. అది సెట్ అయ్యాక వస్తుంది గ్లో. ఎంత వస్తుంది అంటే స్కిన్ అంతా మెరుస్తుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వర్త్ అనమాట. నా షేడ్ అయితే మీడియం షేడ్ 5 అనమాట. మీడియం ఆర్ ట్యాన్ అని చెప్పని ఉంది, సారీ కనిపిస్తుందా, అదనమాట. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ విచ్ ఇస్ ఫ్రమ్ ప్యాక్. ఇది కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి వీటిలోవి, బట్ స్టిల్ ఇది చిన్న మినీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను బేసిక్గా నార్మల్ పౌడర్ యూజ్ చేస్తాను, సెట్టింగ్ పౌడర్ అంత యూజ్ చేయను అనమాట. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడము, ఇదైతే ఇంకొంచెం బాగుంటుంది కదా. బనానా పౌడర్, ట్రాన్స్లూసెంట్ పౌడర్, ఇది చిన్న మినీ అనమాట. ఇది 200 సంథింగ్ ఎంతో పడింది. సో ఇదొకటి. నెక్స్ట్ బ్లష్. ఇది కూడా నేను అసలు ఎప్పుడు యూజ్ చేయను అనమాట, బట్ నేను లైట్గా అప్లై చేసి కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేశాను, అది కూడా వస్తుంది. సో ఇప్పుడు కావాలి నేను జస్ట్ లైట్గా చూపిస్తాను. ఇది ఇన్సైట్ వాళ్ళదనమాట, ఆన్ ద గో బ్లష్ సంథింగ్ ఏదో ఉంది. ఏమన్నా పిగ్మెంటేషన్ ఉంది అండ్ ఏమంటారు బాగుంది, కాస్ట్ తక్కువ, పిగ్మెంటేషన్ బాగుందన్నమాట. నేను ఎక్కువ బ్లషెస్ అప్లై చేయను, అందుకని చెప్పి నేను దీనికి వెళ్ళాను. లేదంటే కొంచెం అది కూడా మంచి ప్రోడక్ట్ తీసుకొని ఉంటా. అంటే ఏమంటారు కొంచెం కాస్ట్లీ దాన్ని తీసుకోవచ్చు, మీ దగ్గర ఉంది మీరు తీసుకోగలరు అనుకోండి. బట్ నేను వాడను కాబట్టి ఐ డోంట్ గో ఫర్ దట్. ఎట్టు పెట్టాను మూత తెలియక. అది బ్లష్ పార్ట్ అనమాట. ఆల్మోస్ట్ మేకప్లో అన్నీ కవర్ చేస్తుంది, అన్ని ఐటమ్స్ 1-2 తప్ప. మస్కారా ఇది అయిపోయింది అనుకోండి, మా దగ్గర ఆల్రెడీ ఉన్నదే. ఇన్ కేస్ ఇంకొక మస్కారా టిప్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర మస్కారా కొంచెం ఎండిపోయింది అట్లా అనిపిస్తే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, మాయిశ్చరైజర్ వేసి బాగా మిక్స్ చేయండి. సో తర్వాత అది ఏమంటారు మళ్ళీ నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. ఇదొక టిప్. అండ్ లైనర్, ఇంకొక లైనర్ అనమాట. ఇది లాక్మేది. ఇది నా గో టు అనమాట చెప్పాలి అంటే. ఇది నేను స్టూడియోలో వెళ్ళాను, బాగుంది అని చెప్పి తీసుకున్న లైనర్. ఇది మెయిన్ ఏంటంటే దీని టిప్ చాలా పెద్దగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చాలా. అది. అండ్ నెక్స్ట్ కలర్ కరెక్టర్. ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు, బ్రౌన్ గర్ల్స్కి అయితే ఇంకా మస్ట్ అనమాట. ఎందుకంటే ఈ ఏరియాలో పిగ్మెంటేషన్ చాలా ఉంటుంది. నాకైతే బేసిక్గా ఇక్కడ ఉంటుంది అనమాట. సో కలర్ కరెక్టర్ అనేది నాకు మస్ట్. సో ఇది స్విస్ బ్యూటీ నుంచి అనమాట, అరౌండ్ 200 చేంజ్ అది ఉంది. నెక్స్ట్ ప్లమ్ కాజల్ అనమాట. ఇది నాకు ఫ్రీ వచ్చింది బేసిక్గా చెప్పాలంటే. ప్లమ్లో వాడు ఒక ప్రోడక్ట్ కొంటే 3 ప్రోడక్ట్స్ అట్లా మినీస్ ఇవి ఎంత ఇస్తారు కదా, సో అట్లా నాకు ఈ కాజల్కు ఫ్రీ వచ్చింది అనమాట. నేను కొనింది కాదు, బట్ బాగుంది అని చెప్పి ఇది అట్లే ఓపెన్ చేయలేదన్నమాట, అట్లే పెట్టుకున్నా. అండ్ ఇది నేను నా లిప్స్టిక్ కలెక్షన్లో ద ఫస్ట్ లిప్స్టిక్ అనమాట. లాక్మే వాళ్ళది సాంగారియా అని చెప్పని షేడ్. ఎంత బాగుంటుందంటే బ్రైట్ లుక్ ఇస్తుంది అనమాట చాలా. ఇది నేను మా అక్క మ్యారేజ్ అప్పుడు 5 years బ్యాక్ తీసుకున్నాను. ఈ ఒక్క లిప్స్టిక్ తీసుకోవడానికి నేను దగ్గర 1 year రీసెర్చ్ చేసే లిప్స్టిక్స్ గురించి. నాకు అప్పుడు మేకప్ ఏది తెలీదు. సో అప్పుడు వెతికి పైగా అప్పుడు నేను ఇంకా కొంచెం నా స్కిన్ డార్క్ టోన్లో ఉండేదన్నమాట, ఒక 1-2 షేడ్స్. సో
సో వెతికి తీసుకుంటే ఫైనల్గా ఇది నాకు బాగా సెట్ అయింది. కుదిరితే నేను మా అక్క పెళ్ళి ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేయడానికి చూస్తాను. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఐ షాడో అనమాట. ఇది కూడా ఇన్సైట్ వాళ్ళదే, గోల్డెన్ కలర్ ఐ షాడో అనమాట. చూపిస్తా. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ అని ఒక వీడియో షూట్ చేశాను అనమాట. దాంట్లో ఆల్రెడీ ఏమంటారు, సో ఇది చించేసా పెట్టి చూపించాను అనమాట. బట్ ఇక్కడ కూడా ఊరికి అట్లా పెట్టి చూపిస్తాను, ఎందుకంటే కొంతమంది ఆ వీడియో చూస్తుండకపోవచ్చు. జస్ట్ వన్ డ్రాప్ అలా పెట్టా. జస్ట్ ఆ లైట్ షిమ్మర్ ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఎక్కువ ఐ షాడోస్ అవి యూజ్ చేయరు, బట్ స్టిల్ మీకు కొంచెం అప్లై చేసినట్టు కొంచెం ఏమంటారు షైనీగా ప్రెజెంటబుల్గా అలా కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ అనమాట. ఇది షేడ్ డస్టీ గోల్డ్ అని ఉంది. మీకు ఊరికి అప్లై చేసుకున్నట్టు ఉంటుంది లైట్గా, ఇంకా తెలుస్తుంది కదా. సో నేను జస్ట్ సింగిల్ డ్రాప్ అప్లై చేశాను అనమాట. ఊరికి కొంచెం బాగుంటుంది. అండ్ కలర్ వాట్ కలర్ అలా వద్దు అనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైమర్. ఇది నార్మల్ టు డ్రై పెట్టుకున్నాను అనమాట నేను, ఎందుకంటే నేను స్కిన్ ఎక్కువ హైడ్రేటింగ్ ఇవి వాడతాను. సో మరి అన్నీ ఎక్కువ అయిపోయినా కానీ ప్రాబ్లం వచ్చుకుని ఇది పెట్టుకున్నాను అనమాట. ప్రైమర్ బేసిక్ థింగ్. ఆల్మోస్ట్ అన్ని మేబ్లిన్ నుంచి నా దగ్గర ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫిక్సింగ్ స్ప్రే అనమాట, మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి. అది వెడ్డింగ్ సీజన్లో ఫిక్సర్ మస్ట్. నెక్స్ట్ బేస్ ప్రోడక్ట్ ఇది అనమాట, మేబ్లిన్ ల్యూమి మ్యాట్ ఫౌండేషన్. ఏమంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్ అనమాట. మేబ్లిన్ వాళ్ళు ఫౌండేషన్స్లో చాలా బాగుంటాయి. ఇది ఫిట్ మీ, నార్మల్ ఫిట్ మీ వస్తుంది కదా, అది నా ఫస్ట్ ఫౌండేషన్ అనమాట. అది ఏమంటారు, నాకు మా అక్కకి మా చెల్లి ముగ్గురికి సరిపోతుంది. మేము ముగ్గురం 3 డిఫరెంట్ షేడ్స్, బట్ ఒక్క సింగిల్ షేడ్ అప్లై చేసుకున్నప్పుడు ముగ్గురికి అదేంటో కానీ ఒక రకమైన ఆ సెట్ అయిన టోన్ ఇది వచ్చేస్తుంది అనమాట. అది ఏమంటారు ఆక్సిడైజ్ అవ్వడం వల్లనో మరి ఎట్లనో తెలీదు, బట్ ఆ షేడ్ ముగ్గురికి సెట్ అవుతుంది. అదే సేమ్ షేడ్ అనమాట. ఇది 330 తీసుకున్నాను. ఇది నాకు సమ్ 400 చేంజ్ ఎంతో పడ్డది. మా బేసికలీ ఇది 800 అనమాట, బట్ నాకు 400 చేంజ్ 500 లోపే పడింది. అండ్ నెక్స్ట్ నేను ఎక్కువ ఐబ్రోస్ అప్ చేసుకుంటాను. నేను నా గో టు ఏంటంటే లిప్స్టిక్, ఐబ్రోస్, లైనర్ అనమాట. సో నేను ఈసారి కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పని ఐబ్రో ప్యాలెట్ తీసుకున్నాను. ఇలా మార్స్ వాళ్ళదనమాట. మార్స్ వాళ్ళు కూడా చాలా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అవి చేస్తున్నారు. దీనికి 2 బ్రషెస్ వచ్చాయన్నమాట. ఇది ఇట్లా అప్లై చేసుకోవడానికి ఒక బ్రష్, స్పూలి ఏదో అంటారు కదా, నాకు తెలీదు. సో ఇది అనమాట. ఇక్కడ 2 బ్రౌన్స్ 2 బ్లాక్ షేడ్స్ వచ్చి ఇక్కడ తెలుస్తుందా డిఫరెన్స్? నాకైతే 2 ఒక షేడ్ లాగే అనిపిస్తుంది. బట్ ఇది లైట్, ఇది డార్క్, అది 2 ఒకటేలాగా ఉంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అండ్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. అబ్బా, ఇది ఇన్సైట్ వాళ్ళది అనమాట లిప్స్టిక్. ఇది నాకు ఫ్రీ వచ్చింది. ఎందుకు ఫ్రీ వచ్చింది అంటే ఈ బ్లష్ సేల్లో ఆర్డర్ పెట్టిన, పింక్ లవ్ సేల్లో. ఇక్కడ హైలైటర్ తప్ప ఐ షాడో సారీ, హైలైటర్ అంటున్నాను, ఐ షాడో మర్చిపోయాను. ఈ ఐ షాడో, ఈ బ్లష్ కొన్నదానికి ఈ లిప్స్టిక్ ఇచ్చాడు. నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇట్లా యాంగులర్ బ్రష్ ఇచ్చాడు అనమాట నీట్గా. ఓకే, ఇది నాకు సెట్ అండ్ షేడ్ బేసిక్గా. ఇన్కేస్ మీరు ఎవ్రీడే కావాలి అట్లా థిక్గా అప్లై చేసుకుంటే జస్ట్ ఒక డ్రాప్ ఇలా పెట్టుకొని ఇలా స్మచ్ చేసుకున్నా కానీ చాలన్నమాట. జస్ట్ గో టు లుక్ లాగా ఉంటుంది అనమాట, కొంచెం ప్రెజెంటబుల్గా ఉంటారు. సో ఈ లిప్స్టిక్ ఫ్రీ అనమాట. సో ఇవి నా ఏమంటారు ఎంగేజ్మెంట్, వెడ్డింగ్,
స్కిన్ కేర్ అండ్ మేకప్ లేదంటే ఎసెన్షియల్స్ హాల్ అనమాట బేసిక్గా చెప్పాలి అంటే. సో ఇన్ కేస్ నేనేమైనా మిస్ చేశాను, నేనైతే ఓవర్ ద టాప్ వెళ్ళలేదు, హై అండ్ ప్రోడక్ట్స్ మరీ ఎక్కువ తీసుకోలేదు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఐ ఇన్వెస్టెడ్ ఇన్ అ గుడ్ బేస్. ఇది బేస్ ప్రోడక్ట్ అనమాట. ఇది అప్లై చేసుకున్నాక ఇది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గుడ్ స్కిన్ కేర్ హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్, సన్ స్క్రీన్, ఎక్కడ ఏది ఇంపార్టెంటో అక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. బట్ ఎక్కడ నేను ఎక్కువ పెద్ద యూజ్ చేయను అక్కడ మాత్రము నేను ఏమంటారు బడ్జెట్లో వెళ్ళాను, ఎక్కువ ఎక్స్పెన్సివ్గా వెళ్ళకుండా. సో ఇది ఈ హాల్. మీకు ఏమనిపించింది ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ నేను అట్లీస్ట్ 5K to 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ 1 yearలో సర్రా అని చెప్పి 1500 పైన వచ్చారనమాట. అప్పుడు నేను ఎక్కువ కన్సిస్టెంట్గా కూడా ఉన్నాను. ఐ నో నేను లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఎక్కువ కన్సిస్టెంట్గా లేను, ఆన్ అండ్ ఆఫ్గా వీడియోస్ పెడుతూ పోతూ ఉన్నాను. అండ్ ఇక మీదటి నుంచి ప్రాపర్గా పెట్టాలి అని చెప్పనే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మచ్ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్, చాలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సపోర్ట్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో. కాంటెంట్ కూడా ఏమంటారు ఫ్యామిలీ రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. ఏది కానీ ఏమంటారు ఈ పర్సనల్గా ఈ జనరేషన్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఇట్లా కూడా ఉంటాయి కదా, అట్లా అడల్ట్ టాక్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. కంప్లీట్ ఫ్యామిలీ కాంటెంట్ అనమాట. అండ్ ఎక్కువ మేకప్ ఇవి కూడా ఉండవు. మీరు రిలేటబుల్గా ఉంటారనమాట ఒక మిడిల్ క్లాస్ గర్ల్కి. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన దగ్గర అంతా రియల్గా ఉంటుంది అనమాట, రియల్గా రాగా ఉంటుంది ఈ కాంటెంట్, లైక్ దిస్ ఫేస్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.